హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి ఒక కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూడొచ్చు, మేము అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అలాగే మా యొక్క ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ ఈ ప్లేలిస్ట్లో మీకు అన్ని క్లియర్ కట్గా సపరేట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ ఏపీ అండ్ తెలంగాణ సపరేట్గా, అది బీడీఎస్ కానీ ఆయుష్ కానీ అలాగే మన ఎంబీబీఎస్ కానీ ఏవైనా క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏపీ ఎంసెట్స్ గురించి క్లియర్ కట్ నోటిఫికేషన్స్ గురించి చెప్పాము. ఎంసెట్ కోర్సెస్ గురించి, ఎంసెట్ అండ్ అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. రిజర్వేషన్స్ అంటే ఏంటి, వాటి గురించి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. సో లేట్ చేయకుండా మా కంటెంట్ అయితే చెక్ చేయండి అండ్ ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మేము స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుంది. 2.5 వీక్స్లో 143 వీడియోస్ ఉంటే ఈ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా ముందుగానే మేము మా డీటెయిల్ ఇన్ఫో అంతా మీకు ప్రొవైడ్ చేయడం మా యొక్క మెయిన్ థీమ్, సో దట్ మీరు కౌన్సిలింగ్ ఏ మిస్టేక్ చేయరు. సో కంటెంట్ చెక్ చేయండి, వర్త్ అండ్ బేస్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చేస్తున్నారు కదండి, ఇది మనది ఓవరాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి యొక్క ఇది డేటా అనమాట, లాస్ట్ బేస్ మీద. సో ఈ డాక్యుమెంట్ కావాలనుకున్నా, లేదా మీకు వేరే ఏ కాలేజ్ డేటా కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా కాలేజ్ లిస్ట్ కావాలనుకున్నా, లేదా మీకు ఏదైనా డేటా కావాలనుకున్నా, లేదు మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉన్నా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ చూసి 144 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మేము టాపిక్ వైజ్ క్రియేట్ చేస్తాం. అక్కడికి వచ్చేసి ఆ స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ ఆర్ క్వైరీస్ మెన్షన్ చేస్తారు, అలాగే నీడ్ని డేటా మెన్షన్ చేస్తారు. మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం అనమాట. సో లేట్ చేయకుండా జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ టైం మనం ఓసీ గురించి మాట్లాడదాం. ఓసీ జనరల్ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి, 58,538 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఇక్కడ అన్ని ఫీమేల్ ఇచ్చారు. మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. సో మేల్ కేటగిరీ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారు, ఇది కూడా ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు. జనరల్ మేల్ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సారీ అండి, ఇక్కడే ఉంది చూడండి, 76,528 ర్యాంక్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓసీ జనరల్. సో వీడియోని పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి, నేను ఎక్కడైనా ఏమైనా మిస్ చేసినా ఏమైనా చేసినా ఫాస్ట్ చెప్పడంలో. సో ఓసీ జనరల్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది ముస్లిం మైనారిటీ, ఇది ముస్లిం మైనారిటీ, ఇది ముస్లిం మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఇది ముస్లిం మైనారిటీ కింద ఇచ్చారు. ఓసీ ఫీమేల్ మీరు ఎండింగ్ ర్యాంక్ చూడొచ్చు, ఇక్కడ 85,800 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీ. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 82,332 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా జనరల్గా. ఇప్పుడు మనం ఒకసారి ఈడబ్ల్యూఎస్ మాట్లాడదాం. సో ఈడబ్ల్యూఎస్ స్టార్టింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫీమేల్ కేటగిరీలో 67,599 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ. అండ్ ఒకసారి మనం మేల్ కేటగిరీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇవి కూడా ఫీమేల్, ఇక్కడ కూడా ఫీమేల్ కేటగిరీ ఇచ్చారు. సో ఈడబ్ల్యూఎస్లో మేల్ కేటగిరీ ఇవ్వలేదు అనుకుంటాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చండి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫీమేల్ కేటగిరీ ఇచ్చారు. మనం ఫీమేల్ ఎండింగ్ మాట్లాడదాం ఫస్ట్. ఓసీ ఫీమేల్ ఎండింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 89,352 ర్యాంక్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ కేటగిరీ అయితే ఇవ్వలేదు ఎండింగ్ మనం మాట్లాడుకోవడానికి, స్టార్టింగ్ ఒకటే ఇచ్చారు. ఇందా మనం మాట్లాడుకున్న అదే ఎండింగ్ అవుతుంది అనమాట. ఎస్, అదే అవుతుంది. మనం ఇప్పుడు ఒకసారి బీసీఏవి చెక్ చేద్దామండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ అయిపోయాయి కదా. సో బీసీఏ, సో ఇక్కడ మీరు చెక్ చేసే స్టార్టింగ్ బీసీఏ కేటగిరీలో ఫీమేల్ యొక్క ర్యాంక్ 1,34,311 ర్యాంక్ అనమాట బీసీఏ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 1,51,220 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. బీసీఏ కేటగిరీ, బీసీఏ మేల్ ఎండింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 1,58,087 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట, 1,56,855 ర్యాంక్. అండ్ మనం ఒకసారి బీసీబీవి చెక్ చేద్దామండి. సో మనం ఇప్పుడు ఒకసారి బీసీబీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 56,727 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మనం ఒకసారి చూద్దామండి. బీసీబీ మేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు స్టార్టింగ్, ఇక్కడ చూడండి ఎంత ఉందండి, 72,906 ర్యాంక్ అనమాట. సో వీటికి ఎండింగ్ ర్యాంక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ యొక్క ఎండింగ్ ర్యాంక్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఈ పేజ్లో అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ ఎంత, 96,037 ర్యాంక్. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 95,545 ర్యాంక్ అనమాట. బీసీసీ మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీ చాలా తక్కువ సీట్స్ ఇచ్చుంటారండి, ఒకసారి చూద్దాము. ఒకవేళ తక్కువ ఇస్తే అన్నీ మాట్లాడదాం, లేదంటే ఇక్కడ చూడొచ్చు బీసీసీ ఫీమేల్ స్టార్టింగ్ 1,43,244 ర్యాంక్ అనమాట. ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ ఇది అలాట్ చేశారు బీసీసీలో. ఇప్పటి వరకు ఒకటే ఇచ్చారు, జస్ట్ ఒకటే ఇచ్చారండి. సో ఇక్కడ చూడొచ్చు, సారీ ఇంకోటి స్పెషల్ కోటా అండి, తర్వాత మాట్లాడదాం బీసీసీ. ఇప్పుడు మనం ఒకసారి బీసీడీ మాట్లాడదాం. సో బీసీడీ స్టార్టింగ్ మేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 68,558 అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ ఫీమేల్ కేటగిరీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట, 74,154 ర్యాంక్. అండ్ మనం ఎన్ని కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం, ఎండింగ్ ఎంత ఉంది అసలు బీసీడీకి అనేది. సో బీసీడీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఫీమేల్ కేటగిరీలో 88,521 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ అనమాట. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 88,017 ర్యాంక్ అనమాట, 107 ర్యాంక్ అనమాట. అండ్ మనం బీసీఈ చెక్ చేద్దాం. బీసీ అయితే ముస్లిం అన్నట్టు స్టార్టింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు 50,698 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ మేల్ కేటగిరీ. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 64,665 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. ముస్లిం మైనారిటీలో
ఇక్కడ చూడొచ్చు ఇది స్పెషల్ కోట కింద వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు 93,667 మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎండ్ అయింది. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 91,311 ర్యాంక్ అనమాట. అండ్ మనం ఎస్సీ ఎస్టీ కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఎస్సీవి స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఫీమేల్ కేటగిరీలో 1,33,320 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీ. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,48,077 ర్యాంక్ అనమాట. వీటి యొక్క ఎండింగ్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,63,053 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు 1,62,798 ర్యాంక్ అనమాట. సో ఎస్టీ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎస్టీ స్టార్టింగ్ మేల్ ఒకసారి పైన ఎక్కడ ఉన్నాయా లేవండి. సో ఎస్టీ స్టార్టింగ్ మేల్ కేటగిరీ మీరు చూడొచ్చు ర్యాంక్ ఎంత అండి 1,39,079 ర్యాంక్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎస్టీ మీరు చెక్ చేయొచ్చు ఫీమేల్ స్టార్టింగ్ 1,50,982 ర్యాంక్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం ఎస్టీ కేటగిరీ. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎస్టీ ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత అయిందండి 1,55,139 ర్యాంక్ దగ్గర ఫీమేల్. అండ్ మేల్ కేటగిరీలో ఇదనమాట 1,54,505. సో స్పెషల్ కోట కేటగిరీ వైజ్ అయితే మాట్లాడేసాం. ఇప్పుడు ఒకసారి స్పెషల్ కోట చూద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు ఫీమేల్ బీసీసీ ఫీమేల్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారు 11,53,292 ర్యాంక్ అనమాట. అండ్ బీసీఈ ఫీమేల్ కేటగిరీ క్యాప్ కోటాలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి 3,96,708 ర్యాంక్ అనమాట బీసీఈ ఫీమేల్. అండ్ అలాగే ఇంకేమైనా ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం స్పెషల్ కేటగిరీలో. సో స్పెషల్ కోటాలు అయితే ఇంక లేవండి. సో ఇదండి ఓవరాల్గా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిది. అండ్ మా ఈ వీడియో కూడా తిండండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వెళ్ళి జాయిన్ అవ్వండి, మా టీం హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.